చూడరా, ఇది సంగతి. ఇంత చెడ్డ పేరు ఏనాడు రాలేదు మనకి. వాళ్ళు మన వేషాలకి ముచ్చట పెడితేనేరా మనకి 2 పాత బట్టలు ఇచ్చినా 4 కుంచాలు ఒడ్లు కొలిచినాను. మన తృప్తి కోసం కంటే పొట్టకూటి కోసం రా మనం ఆట కట్టేది. కళ కళ అంటూ తాపత్రయపడితే ఈ రోజుల్లో ఎవరికీ కూడుండదు. రేపటితో ఎలాగూ ఈ ఊళ్ళో మన వేషాలు అయిపోతాయి. అందులోనూ రేపు తాండవం. ఏదో మొక్కుబడికి కట్టి బంగ్లా ముందు నువ్వు ఎలా కట్టినా నేనేమన్నా. ఏమంటావు? వచ్చినట్టు పొద్దుటలా ఊగిపోయేవిట్రా? అసలు తాళ్ళ వచ్చి వాళ్ళు ఆలాపలేవిట్రా? తప్పు కదా. అయినా రాజాగారే చూసింటే ఎంత బాగుండేదో. రాణి గారు చూశారు. పని వాళ్ళని పాకి వాళ్ళని చూసి రాణి గారు అనుకుంటున్నాడు బుల్లోడు. రాజాగారితో ఎంత చనువున్న మాకే ఎప్పుడు కనపడలేదు వారు. వాడిని అలా చెప్పించినట్టు చూడగాను రే మారాణులు మళ్ళాంటాడు కనపడర్రా. వస్తావా? పొద్దుపోయి ఎక్కడికి రా? పోలవరం టూరింగ్ టాకీస్ లో ఈడు జోడు సినిమాకి. పదరా పేట మొహం. తిన్నగా వచ్చేయండి, ఎక్కడికి వెళ్ళకుండాను. అలాగే. నిజంగా వాళ్ళు ఎవరికి కనపడరా? మనకెప్పుడూ దర్శనమేని ఆ పరమశివుడు వచ్చినా కనపడర్రా. మరి వాళ్ళే మామూలు మనుషులు కనపడితే? వాడెవడో ఆ దేవుడి కంటే గొప్పవాడై ఉండాలరా. పడుకో పడుకో, పొద్దుటే వెళ్ళి బహుమానాలు దండుకోవాలి. మంచి తాళం వేస్తున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఏమయ్యా బహుమానాలుగా బయలుదేరారు? ఆనవాయితీ ప్రకారం ముందుగా రాజాగారిని దర్శనం చేసుకుందామని. ఆయన ఊళ్ళో లేరు, మేము వెళ్ళే వస్తున్నాం. పదండయా. అయితే ముందుకెళ్ళి ప్రయోజనం ఏమిటి? వెనక్కి పోదాం పదండి. మనం కాసేపు కూర్చుంటే రావచ్చేమో. బంగళాకి వెళదామంటే చిరాకుతో చిందులేసేవాడు వీడేమిటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకన్నాడు ఏమిటో. పదండి పోదాం. ప్రతి ఏడు ఈ పాటికి వెండిపల్లెంలో డబ్బు పంచచాపు పెట్టి మర్యాదలు చేసేవారు. ఈ ఏడాది ఏమిటో ఇన్ని మార్లు ప్రదర్శనలు చేసినా మహారాజుకి మన మీద ధైర్యాలే. కోపం వచ్చి ఖడ్గంతో తల నరకనందుకు సంతోషించు. లేకపోతే రాజాగారు బయటకు వస్తే దండం పెట్టాలన్న జ్ఞానమే లేదు వీడికి.
వీడే ఈసారి వెళ్ళి రాజా గారి కాళ్ళు అట్టుకుంటే గానీ క్షమించరు. ఏమంటావు రా దిష్టి బొమ్మ? గొంతు పూడుకుపోయింది. జన్మలో మొట్టమొదటిసారి నిజం చెప్పావుగా, ఇంకేం చెప్పను. తప్పు నాదేరా. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా వీరాస్వామి. రేపు నేనొక్కడిని బంగ్లాకొచ్చి గద్యం పద్యం పాడి ప్రార్థించి దర్శనం అయ్యాక బహుమానం ఇమ్మని కోరతాను. అది కాదురా, రేపు దేవీపట్నంలో శివుడు వేషం నువ్వు వేస్తేనే. ఇదిగో ఇక నువ్వు సాగదీకు. మేమిద్దరం కలిసి ఆట గడితే గోదావరి కూడా ఆవేశం వచ్చి పొంగి ఊళ్ళోకి రావాలి. వస్తది. మొన్న అలా ఆవేశంగా కట్టినందుకే ఊరి వాళ్ళంతా కర్రలతోనూ కత్తులతోనూ దిగారు. నువ్వు నోరు మీరే శకున పక్షి. రాజు, రేపటి నుంచి నువ్వు రోజు బంగ్లా దగ్గరే కాపురం పెట్టు. ఈ బహుమానాన్ని నేను ఊళ్ళోకి తీసుకెళ్తే